అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి ఎవడన్నా పెట్టుకుంటే మాడి మసి అయిపోయేదే. ఏదో అనుకున్నారు, ఏమో అనుకున్నారు, ఏదో జరుగుతుంది అనుకున్నారు. కాంగ్రెస్ ఏమీ జరగలే, మోసం జరిగింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు. రాహుల్ యాదవ్ ఓట్ చోరీ అని తిరుగుతున్నాడు. ఈడ రేవంత్ రెడ్డి ఏమో బ్యాలెట్ చోరీ అని తిరుగుతున్నాడు. బ్యాలెట్ చోరీ చేసి మనకు రావాల్సినటువంటి సర్పంచులని అక్రమంగా గుంజుకొని ఇంకా 1000 నుంచి 1500 సర్పంచులు మనకు రావాల్సినవి గుంజుకున్నారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా మనం జరిపినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్రంలో 60% బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ మనం గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ ఓర్చి ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత తెగిడిపైన అవతల పోలీసు, అవతల అధికారులు, అవతల కాంగ్రెస్ అందరూ ఒక గట్టున ఉంటే యువతన ఒకటే గట్టు కేసీఆర్ గట్టున బీఆర్ఎస్ బాండా జెండా ఎత్తుకొని ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ గెలిచొచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, గెలిపించిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా. ఇక్కడికే వదలకండి దయచేసి. ఇప్పుడు ఆరంభం అయ్యింది. మనం అందరం కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ జెండా నీడకు వచ్చినాం. జెండా నీడకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మనందరినీ కూడా చల్లగా చూసిండు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండా, టీఆర్ఎస్ పార్టీ జెండా మన గ్రామాలను అన్నిటిని కూడా చల్లగా చూసింది ఆ జెండా. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అధికారం లేని టైంలో మనం కొట్లాడాల్సిన అవకాశం మనకు వచ్చింది. అవకాశాన్ని తీసుకొని మనం గ్రామాలలో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తుని గెలిపించుకుంటే మనం ఆ రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాము. అవునా కాదా? గట్టిగా చెప్పట్ల ద్వారా తెలియజేయండి. అందుకోసమే ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తుని గెలిపించుకోవడానికి రేపు ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ ఏ ఎన్నిక వచ్చినా కారే గెలవాలి, కేసీఆర్ రావాలి, భవిష్యత్తులో తారక రామారావు గారే ముఖ్యమంత్రి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ నల్లగొండ గడ్డ మీకెప్పటికీ మీకెప్పటికీ అండగా ఉంటది. ఎప్పటికీ ఈ యొక్క తెలంగాణకి నల్గొండ ఎప్పుడు కూడా మీకు దారి వేస్తుంది. ఏ మీటింగ్ పెట్టినా ఎప్పుడైనా మా జిల్లా మొత్తం మీకు అండగా ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఏం పెట్టిరో మీకు తెలుసు కదా. 4 సార్లు 5 సార్లు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి మంత్రి పదవి ఇస్తే చేసింది ఏంది? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి కిడ్నాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి అనుచరులైనటువంటి ఆయన సహకారంతో ఏం చేసిండ్రు? ఉత్సవాపించిండ్రు. దాన్ని గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుతున్నా, దయచేసి అందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీని జెండా గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.